హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెలికాన్ ప్యారడైజ్. ఈ కొల్లేరు బర్డ్ సెంచరీ ఏలూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో కైకలూరు మండలంలోని ఆటపాక గ్రామంలో ఉంటుంది. కొల్లేరు అందాలని చూడడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని తెలుసుకుని నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఫ్రీ అనమాట. లెఫ్ట్ సైడ్ లో ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది. అక్కడే ఎంట్రీ టికెట్స్ ఇంకా బోట్ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 40 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు. కానీ బోట్ రైడ్కి మాత్రం ఒకరికైనా ఆరుగురికైనా 600 రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ గూగుల్ పేలు, ఫోన్ పేలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా టికెట్ తీసుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆంధ్రప్రదేశ్ లో సహజ సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు సరస్సుని. ఈ సరస్సు కృష్ణ మరియు గోదావరి డెల్టాల మధ్యలో ఉంటుంది. బుడమేరు మరియు తమిళేరు కాలువల నుండి ఈ సరస్సుకి నీరు ప్రవహిస్తుంది. ఈ సరస్సుని లార్జెస్ట్ షాలో ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా అని కూడా అంటారు. అంటే ఆసియా ఖండం మొత్తం మీద లోతు తక్కువగా ఉన్న సరస్సు ఇదే అన్నమాట. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి మార్చి వరకు సుమారు 40కి పైగా పక్షి జాతులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సంతానోత్పత్తి కోసం కొల్లేరు సరస్సుకి చేరుకుంటాయి. వాటిని గుర్తుపట్టడానికి అక్కడక్కడ ఇలా బొమ్మలు వేసి వాటి పేర్లు ఏంటి అనేది కూడా రాసి పెట్టారు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న లైఫ్ స్టైల్కి ప్రతిరోజు ఏదో ఒక ప్రెషర్ని ఫేస్ చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలకి వస్తూ ఉంటే కొంచెం మైండ్కి రిలీఫ్గా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మనం బాగా డబ్బులు పెట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోని అవసరం లేదండి. మనం కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ మన చుట్టుపక్కల ఇలాంటి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఎన్నో ఉంటాయి. అప్పుడప్పుడు మీరు కూడా మాలాగే ప్లాన్ చేసుకొని బయలుదేరిపోండి సరదాగా. ఇదిగోండి, ఇక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదా, ఇది ఫోటోగ్రఫీ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. పైకెక్కి మంచి మంచి ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. మేము పిల్లల్ని తీసుకుని పైకి ఎక్కలేక అలా ముందుకైతే వెళ్ళిపోయాము. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే మ్యూజియం అనమాట. దాన్ని మనం తర్వాత అయినా తీరిగ్గా చూసుకోవచ్చు, కానీ ముందు సరదాగా బోట్ ఎక్కి కొల్లేరులో విహరిద్దాం పదండి. మొత్తానికి బోట్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు మాత్రం నేనేం మాట్లాడను, కానీ మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు కొల్లేరు సరస్సులో కొల్లేటి కొంగల్ని చూస్తూ ప్రకృతిని ఆస్వాదించండి.
మొత్తానికి బోట్ రైడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి మరి చూశారుగా కొల్లేరు యొక్క అందాల్ని, రకరకాల కొంగల్ని. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేయండి. నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగానే ఎంజాయ్ చేసాం, కానీ ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పుకుంటే బాగుండు అనిపించింది. కానీ ఏం చేస్తాం, మధుర క్షణాలు ఎప్పుడు కొంచెం సేపే ఉంటాయి అన్నట్లు ఈ బోట్ రైడ్ కూడా కొంచెం సేపట్లోనే అయిపోయింది. మొత్తానికి సేఫ్గా ఒడ్డుకైతే చేరుకున్నాము. బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయాక మేమైతే మ్యూజియం చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ మ్యూజియం పేరు వచ్చేసి వలస పక్షుల ఆవాస కేంద్రము. లోపల ఏముంటుంది ఏంటి అనేది సరదాగా తిరిగి మొత్తం చూసేద్దాం పదండి. ఇక్కడ చూసారా పక్షులన్నీ కలిసి ఎలా తిరుగుతున్నాయో. ఇలాంటి టైంలో ఒక మంచి హై రెజల్యూషన్ లెన్స్తో ఒక DSLR కెమెరా ఉంటే అదిరిపోయే ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా అలా చూసుకుంటూ మ్యూజియం లోపలికి ఎంటర్ అవగానే కొల్లేరుకి సరౌండింగ్స్లో ఏ మండలాలు ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా మెన్షన్ చేశారు. అక్కడ నుండి అలా లోపలికి వెళ్ళిపోతే ఒక చెట్టు పైన పెలికాన్ కొంగనైతే చూడవచ్చు. ఇందాక కొల్లేరులో బోట్ రైడ్ చేస్తుండగా ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి చూసారా. అందుకే ఈ ప్లేస్ ని పెలికాన్ పారడైజ్ అని కూడా అంటారు. ఇక్కడ కేవలం పెలికాన్స్నే కాకుండా ఇంకా చాలా రకాల పక్షి జాతులను అయితే చూడవచ్చు. వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేది ఇక్కడ డీటెయిల్ గా బొమ్మల సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అక్కడ నుండి ఇంకో రూమ్ లోకి వచ్చేస్తే కొల్లేరు లేక్ లో ఎక్కువగా ఏ చేపలు ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆసక్తి ఉన్న వాళ్ళు విజిట్ చేసినప్పుడు తప్పకుండా చూసి తెలుసుకోండి. నేను మొత్తం తిరుగుతూ వీడియో షూట్ చేసుకునే లోపల మా వాళ్ళు పక్కనే ఉన్న పార్క్ లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పార్క్ లోకి వెళ్ళగానే మాలో ఉన్న చిన్నపిల్లలు బయటకైతే వచ్చేసారు. నిజంగా చెప్పాలంటే మా పిల్లల కంటే మేమే బాగా ఆడుకున్నాము. మనం లైఫ్ లో ఎంత సంపాదించినా సరే వెనక్కి తీసుకురాలేనిది మాత్రం చిన్నతనమే కదండి. అయినా ఇప్పుడు పిల్లలు ఇలాంటి ఆటలన్నీ ఎక్కడ ఆడుతున్నారు, రోజు ఫోనుల్లో పడి వాటితోనే గడిపేస్తున్నారు. నిజంగా ఇలాంటప్పుడే అనిపిస్తుంటది మనం చాలా అదృష్టవంతులం అని. ఎందుకంటే మన చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు కదా. ఇంకా అలా ఆడుకుంటూ మధ్యాహ్నం 2 అయితే అయిపోయింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పర్మిషన్ అడిగి కార్ని అయితే లోపలికి తెచ్చేసుకున్నాము. ఎందుకంటే తినడానికి తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కార్లోనే ఉన్నాయి. అవన్నీ మోసుకొని లోపల వరకు నడుచుకుంటూ రావాలంటే తలప్రాణం తోక్కొచ్చేసేదే. అని వచ్చేటప్పుడు మాత్రం చేప తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇంకా చేసేదేం లేక చక్కగా కిందే కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పకోడీ, ఖట్టా, పెరుగు చట్నీ. ఇంకా టేస్ట్ గురించి చెప్పుకోవాలంటే మా మిస్సెస్ మాత్రం ఎప్పుడు బిర్యానీ వండి బిర్యానీ ఎక్స్పర్ట్ అయిపోయారు. రెస్టారెంట్ స్టైల్లో అదరగొట్టేస్తున్నారు అసలు. దాంతో పాటు చేసిన చికెన్ పకోడీ మాత్రం అదిరిపోయింది. తర్వాత కొంచెం బిర్యానీ రైస్లో ఖట్టా కలుపుకొని తిన్నానండి. ఖట్టా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. చికెన్ పీసెస్ అయిపోయినా సరే ఆనపకాయ ముక్కల్ని నంచుకొని తినేయచ్చు, అంత బాగుంది. ఇంకా లాస్ట్లో పెరుగు చట్నీతో తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే దాంతో కూడా కొంచెం లాగిచ్చేసాను. ఓవరాల్గా లంచ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అసలు. చక్కగా కడుపు నిండా తినేసాక వచ్చేటప్పుడు ఎలాగైతే ఒకే కారులో కుక్కుకొని వచ్చేసామో అలాగే కుక్కుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. మేమైతే ఈ రోజు మొత్తం చక్కగా కొల్లేరు అందాలని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. కుదిరితే మీరు కూడా చక్కగా మా అలాగే ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చి ఎంజాయ్ చేసేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అలా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.